తెలంగాణలో 4.5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు. ఆ ఒక్క ప్రాజెక్ట్ నిర్మాణంపై పుంకాలుగా వచ్చిన విమర్శలు. ఏది నిజం, ఏది అబద్ధం అని నిగ్గు తేల్చుకోవాల్సిన సందర్భం. ఇంతటి ప్రాధాన్య అంశంపై రాజకీయాలు కాకుండా వాస్తవాలు మాట్లాడాలి అన్నది ప్రభుత్వ తాపత్రయం. అసలు దీన్ని ఎలాగైనా అడ్డుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ డైవర్షన్ రాజకీయాలకు తెరతీయాలి అంటోంది విపక్షం. మరి కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ లోపాలు, వేల కోట్ల అవినీతిపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చింది. ఆ కమిషన్ కాంగ్రెస్ పార్టీ వేసుకున్న పీసీసీ ఘోష్ కమిషన్ అని ఎద్దేవా చేస్తోంది బీఆర్ఎస్. గతంలో చేసిన పాపాలు, అసలు నిజాలు ఎక్కడ బయట పడతాయోనని కేటీఆర్ అండ్ బ్యాచ్ భయపడుతోంది అని స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది అధికార పక్షం. లేని సమస్యను భూతద్దంలో చూపిస్తూ యూరియాపై బీఆర్ఎస్ ఆందోళనలతో కాళేశ్వరం అంశాన్ని సైడ్ ట్రాక్ పట్టించే వ్యూహమే అంటూ ఆగ్రహిస్తోంది అధికార కాంగ్రెస్. జల జగడాలు, నీళ్ల రాజకీయాలపై ఉద్విగ్న పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అసలు ఉద్దేశం నెరవేరేలా సభలో చర్చ జరుగుతుందా, రచ్చకు దారితీస్తుందా? గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాజకీయాలను శాసించింది కాళేశ్వరం ప్రాజెక్టు అంశం. దీనిపై రాజుకున్న రాజకీయం 2 ఏళ్లైనా రావణ కాష్టంలా మండుతూనే ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ స్థాయిలో అక్రమాలు చోటు చేసుకున్నాయని జ్యుడిషియల్ విచారణకు ఆదేశించింది తెలంగాణ ప్రభుత్వం. గతేడాది మార్చిలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసింది. 15 నెలల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపిన కమిషన్ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన వివిధ అంశాలపై ఆరా తీసింది. విచారణలో భాగంగా ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఉన్న అప్పటి సీఎం కేసీఆర్, నాటి మంత్రులైన హరీష్ రావు, ఈటలతో పాటు ఇరిగేషన్ శాఖలోని ఉన్నతాధికారులకు నోటీసులు ఇచ్చింది కమిషన్. కేసీఆర్, హరీష్ రావు, ఈటల సహా 115 మందిని విచారించింది. ప్రాజెక్టు అనుమతులతో పాటు నిర్మాణ సంస్థ పనుల తీరుపై పూర్తిగా వివరాలు సేకరించింది. క్రాస్ ఎగ్జామినేషన్, విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నివేదికలను పరిశీలించింది. విచారణకు చాలా సమయం తీసుకోవడంతో కమిషన్ గడువు పలుసార్లు పొడిగించారు. ఎట్టకేలకు ఈ ఏడాది జూలై 31న రాష్ట్ర ప్రభుత్వానికి తుది నివేదిక అందజేసింది జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలు, అక్రమాలపై జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన ప్రాజెక్టు రిపోర్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర మంత్రులు కలిసి మీడియా సమావేశం ద్వారా ప్రజలకు వివరించారు. ఘోష్ కమిషన్ నివేదిక రద్దు చేయాలని కేసీఆర్, హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అందించిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెడతామని, సభలో చర్చించిన తర్వాతే ప్రభుత్వం చర్యలపై నిర్ణయం తీసుకుంటుందని హైకోర్టులో వాద ప్రతివాదనలు జరిగాయి. ఫైనల్ గా మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదని కేసీఆర్, హరీష్ రావుల పిటిషన్పై హైకోర్టు తీర్పు ఇవ్వడంతో అసెంబ్లీ సమావేశాలకు నోటిఫికేషన్ ఇచ్చింది రేవంత్ సర్కార్. ఇవాల్టి నుంచి మొదలైన శాసనసభ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై సుదీర్ఘంగా చర్చించనుంది. సరిగ్గా అసెంబ్లీ మొదలకు ముందే కాళేశ్వరంపై రాజకీయ దుమారం మొదలై పీక్స్ కు వెళ్లింది. శాసనసభకు విపక్ష నేత కేసీఆర్ డుమ్మా కొట్టారు. సభలో అనుసరించాల్సిన వ్యూహాన్ని కొడుకు కేటీఆర్, అల్లుడు హరీష్లకు అప్పగించారు. అయితే అసలు కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చ అవసరం లేదని, చంద్రఘోష్ నివేదిక సభలో పెట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. అంతకుముందు సభలో ప్రాజెక్టుపై తమ వాదనలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో చెప్పేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది బీఆర్ఎస్. దీనిపై సర్కారుకు, విపక్ష బీఆర్ఎస్ కు మధ్య చిట్చాట్ రూపంలో వార్ ఆఫ్ వర్డ్స్ నడిచింది. అసలు పీపీటీకి ఎందుకు అవకాశం ఇవ్వాలో చెప్పాలని లాజిక్ పాయింట్ లాగారు సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ కు పీపీటీకి ఛాన్స్ ఇవ్వడం లేదంటే వాస్తవాలు వినడానికి సర్కారు సిద్ధంగా లేదని కౌంటర్ ఇచ్చారు హరీష్. అసలు అసెంబ్లీలో విపక్షాలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే సాంప్రదాయం ఎక్కడుందని పాయింట్ ఆఫ్ ఆర్డర్ పాయింట్ ను లేవనెత్తారు డిప్యూటీ సీఎం భట్టి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో తప్పులు చేసిన వారికి అవకాశం ఎలా ఇస్తామని నిలదీశారు భట్టి. అసెంబ్లీకి రాకుండా, ప్రజల తరపున మాట్లాడకుండా విపక్ష పదవి కేసీఆర్ కు ఎందుకని అధికార పక్షం నుంచి పంచ్ డైలాగ్ వచ్చింది. తమకు తెలంగాణ అభివృద్ధితో పాటు తెలంగాణ ప్రజలే ముఖ్యం, బీఆర్ఎస్ తప్పుల వల్ల రాష్ట్రానికి సమస్యలు ఏర్పడ్డాయని కేసీఆర్ ను కార్నర్ చేశారు ఎమ్మెల్సీ విజయశాంతి.
వాళ్ళ భర్తల్లో చిక్కుకుని అల్లాడిపోతున్నప్పుడు వాళ్ళ గురించి మాట్లాడాలి కదా, రావాలి కదా. ఏమన్నాడు కొట్టాడు ఆయన. మరి ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది? అంతేనండి, అసెంబ్లీకి రావాలంటే సిక్ వస్తుంది, కాళేశ్వరం గురించి మాట్లాడాలంటే సిక్ వస్తుంది. ఆయనకు అప్పుడప్పుడు సిక్ వస్తూ ఉంటుందండి. సో సిక్కున్న మనిషి లేకపోతే చెప్పేమనండి, నేను అసెంబ్లీకి రాను, నేను ఎమ్మెల్యేగా నన్ను గెలిపించాను, నేను రాజీనామా చేస్తాను చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చను పక్కదారి పట్టించేలా వ్యూహరచన చేసింది బీఆర్ఎస్. ఓవైపు సభలో కాళేశ్వరంపై తమ వాదన తాము వినిపిస్తామని చెబుతూనే యూరియా కొరతపై యాగీ చేసేందుకు ప్లాన్ చేసుకుంది. అసెంబ్లీ నుంచి వ్యవసాయ శాఖ కార్యాలయం వరకు గణపతి బప్ప మోరియా, కావాలయ్యా యూరియా అంటూ నినాదాలు చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాదయాత్ర చేశారు. యూరియా కొరతకు కారణం కేంద్రమే, ఒక్క తెలంగాణలోనే సమస్య లేదన్న విషయాన్ని గుర్తు చేశారు మంత్రి తుమ్మల. రైతుల ముసుగులో ప్రేరేపిత ఉద్యమాలను ప్రజలు హర్షిస్తారా? అధికారం లేదనే అక్కసుతో రేవంత్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే దిగజారుడు రాజకీయం ఎవరి కోసమని ప్రశ్నించారు తుమ్మల. యూరియా సరఫరాలో కేంద్ర నిర్లక్ష్యాన్ని ప్రశ్నించకుండా రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు ఎందుకు? రేవంత్ పాలనలో 3 పంట కాలాల్లో యూరియా కొరత లేని విషయం మీకు తెలియదా? కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల యూరియా కొరత ఉంటే సీఎం రేవంత్ పై మీ శాపనార్థాలు ఏంటని చిట్చాట్లో నిలదీశారు మంత్రి తుమ్మల. యూరియా సమస్యను ప్రభుత్వం సరిగా హ్యాండిల్ చేయలేదని విమర్శలు గుప్పించారు హరీష్, కేటీఆర్. రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడం వల్లనే ఇవాళ ఎరువుల కొరత. దీనికి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఆయనకు అందాల పోటీల మీద రివ్యూ చేస్తాడు, ఆయన మూసి సుందరీకరణ మీద రివ్యూ చేస్తాడు, కానీ ఎరువుల గురించి రేవంత్ రెడ్డి పట్టించుకోవడం. ఇక కేసీఆర్ పాలనలో జరిగిన అరాచకాలపై అసెంబ్లీ సాక్షిగా బరాబర్ చర్చిస్తామన్నారు ప్రభుత్వ విప్. కేసీఆర్ సీఎంగా ఉండగా బీసీల గొంతు కోశారు, కాంగ్రెస్ మాత్రమే బడుగులకు న్యాయం చేస్తుంది, బీసీలకు 42% రిజర్వేషన్ కోసం ప్రత్యేక జీవో ఇచ్చింది ప్రభుత్వం, పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285A సవరించి ఈ విడత అసెంబ్లీ సమావేశాల్లో పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు తేవాలని రేవంత్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయించారు. అటు కాళేశ్వరం కమిషన్ నివేదికను కూడా సభలో పెడతామన్నారు. యూరియాపై కావాలనే బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు విప్ ఆది శ్రీనివాస్. కాళేశ్వరంపై ప్రభుత్వం వేసింది పీసీ ఘోష్ కమిషన్ కాదని, అది కాంగ్రెస్ పార్టీ వేసుకున్న పీసీసీ ఘోష్ కమిషన్ అని ఎద్దేవా చేశారు కేటీఆర్. రాష్ట్ర ప్రభుత్వం ఏ అంశాన్ని సభలో పెట్టినా అన్నిటికీ సరైన సమాధానం ఇస్తామని, వ్యవసాయ రంగం నుంచి మొదలుకొని ఏ అంశంపై అయినా శాసనసభలో చర్చకు పెడితే ఎదుర్కొనేందుకు సిద్ధమన్నారు కేటీఆర్. అటు అసెంబ్లీ సమావేశాల నుంచి తప్పించుకోవడానికే బీఆర్ఎస్ డ్రామాలాడుతూ యూరియా కొరతను భూతద్దంలో చూపిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కౌంటర్ ఇచ్చారు. పీసీ ఘోష్ కమిషన్ కాదు, పీసీసీ కమిషను. కేవలం ఏకపక్షంగా కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పాలనుకుంటే అది రాసిచ్చిన ఒక కమిషన్ తప్ప అందులో ఏమీ కూడా లేదు. కాళేశ్వరం మీద 3 ఏళ్లుగా కాకుల్లాగా ఉరుతానే ఉన్నారు. అందులో ఉన్నది ఏమీ లేదు, సాధించేది ఏమీ లేదు. ఇవాళ వీళ్ళు కొట్టుకుపోవాలని ఆశిస్తున్న మేడిగడ్డ నిక్షేపంలాగా నిలిచే ఉన్నది. వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని కుయుక్తులు చేసినా ప్రజలకు వాస్తవాలు అర్థమైనాయి. ఏం చర్యలు చేస్తారు, వాళ్ళకి చర్చ చేసే దమ్మే లేదు. రచ్చ తప్ప రేవంత్ రెడ్డి గారికి చర్చ చేసే దమ్ము లేదు. చర్చ చేసే దమ్మే ఉంటే మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామంటే ఎందుకు ఆపుతున్నారు? మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి అవకాశం ఇవ్వనండి. మొత్తానికి విపక్షం గోల ఎలా ఉన్నా తెలంగాణ ప్రజలకు అసలు కాళేశ్వరంపై ఏం జరిగిందో అసెంబ్లీ సాక్షిగా తెలియజేసేందుకు రేవంత్ సర్కార్ సర్వం సిద్ధం చేసుకుంది. ఇక అసెంబ్లీలో ప్రాజెక్టుపై కీలక చర్చ జరగనున్న నేపథ్యంలో కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశానికి ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జాను ప్రభుత్వం పిలిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక శాసనసభ సమావేశాలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విధిగా హాజరు కావాలని ఆదేశించారు సీఎం రేవంత్.